నేడు వాహనాలు నడిపేటప్పుడు ఎక్కువ ఖర్చు అవుతుందని, ఎన్డీఎస్ ఏకో మోటార్ ద్వారా ఎక్కువ కిలోమీటర్లు ఖర్చు తగ్గుతుందని, ఈ వాహనాలు ఉపయోగించడం వల్ల పొల్యూషన్ కంట్రోల్ అవుతుందని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. తిరుపతి నగరంలోని లక్ష్మీపురం సర్కిల్ సమీపంలో ఎన్డీఎస్కో ఏకో మోటార్ షోరూంను రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూం యాజమాన్యంతో కలిసి మంత్రి ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళందరికీ శుభవార్త. ఇప్పుడున్న పెట్రోల్ రేట్లకు డీజిల్ రేట్లకు పోలిస్తే పర్యావరణానికి కూడా మంచి జరిగే విధంగా ఈరోజు చాలామంది వాహనదారులంతా ఎలక్ట్రిసిటీతో నడిచే వెహికల్ల మీద దృష్టి పెట్టారు. కాబట్టి ప్రభుత్వాల తరఫున కూడా తప్పకుండా ప్రోత్సాహకాలు ఉంటాయి. అలాగే ఎంతో ధైర్యంతో పెట్టుబడులు పెట్టి కర్ణాటక బెంగళూరులో ఈ సంస్థను స్థాపించిన యాజమాన్యానికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే మొట్టమొదటిగా ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుపతి పట్టణంలో ఈ షోరూంను స్థాపించిన యాజమాన్యానికి కూడా ఆ భగవంతుని కృప వల్ల మంచి లాభాల్లో నడిపించవలసిందిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, ముఖ్యమంత్రి గారు అయితేనే మీ రాష్ట్ర ప్రభుత్వం, అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మొన్న బడ్జెట్లో కూడా సుమారు ఎకో ఫ్రెండ్లీ గ్రీన్ కింద 10,000 బస్సులను కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈ రాష్ట్రానికి 780 బస్సులు కూడా కేటాయించడం జరిగింది. వచ్చే కాలంలో ముఖ్యంగా డీజిల్ వాహనాలకు రీప్లేస్ చేసే విధంగా ఎలక్ట్రిసిటీ వెహికల్స్ అన్నీ ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం. ఇప్పుడున్న కాలుష్యానికి, ఇప్పుడున్న మన జీవనశైలిలో మార్పు రావాలా, పొల్యూషన్ ఫ్రీగా ఉండాలంటే ఈ రాష్ట్రం అయితేనే, దేశం అయితేనే ఎలక్ట్రిసిటీ వైపు ముందడుగు వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఈ బండ్లు అన్ని రకాలుగా ప్రజలకి తక్కువ ఖర్చుతోటి మంచి అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి. 2 రకాల బండ్లు ఉంటాయి దీంట్లో, E2C, SQD అని. వీటిల్లో ఒకటి క్యారేజ్ కూడా తీసుకెళ్లేదానికి ఒకటి ఉంటుంది, ఇంకొకటి మంచి డిజైన్ తోటి తీసుకొచ్చినారు. ఇది 218 కిలోమీటర్ల వరకు దాని ఫీచర్స్ని బట్టి మైలేజ్ వస్తుంది. పెట్రోల్ బండ్లతో కంపేర్ చేసుకుంటే దాదాపు 10% కూడా దీనికి ఖర్చు అవ్వదు. ఛార్జింగ్ అనేటువంటిది చాలా బండ్లు ఇప్పుడు మార్కెట్లో అన్రిజిస్టర్డ్ సెగ్మెంట్లో చాలా బండ్లు వస్తున్నాయి. టపమని అమ్ముకోవడం, తక్కువ రేటు పెట్టి మేము మా తక్కువ అని చెప్పి అమ్ముకోవడం, తర్వాత డోర్లు క్లోజ్ చేసేయడం, ఇలాంటివి జరుగుతూ ఉంది. కానీ ఇది అన్ని పర్మిషన్లు తీసుకొని రిజిస్టర్డ్ సెగ్మెంట్లో అన్ని ఫీచర్స్ ఉండేటువంటి దాంతో సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్స్లు అన్నీ తీసుకొని స్టార్ట్ చేసినటువంటి ఎన్డీఎస్ ఎకో మోటార్స్ ప్రజలకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాను.